ఒకప్పుడు ఒక అందమైన రాజ్యంలో ఒక దయగల రాజు పాలన చేస్తుండేవాడు. ఆ రాజుకు ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. అతనే రాజకుమారుడు. అతను ధైర్యవంతుడు, తెలివైనవాడు, ప్రజలందరికీ ఎంతో ఇష్టమైనవాడు. రాజకుమారుడు ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవాడు. నేను నా ప్రజలను సంతోషంగా ఉంచాలి. నా రాజ్యాన్ని మరింత గొప్పగా చేయాలి. కానీ రాజుకు ఒక ఆందోళన ఉండేది. రాజ్యంలో ఏదో సమస్య జరుగుతోంది. ప్రతి రాత్రి రాజభండారంలో ఉన్న ఆహారం మాయమవుతోంది. దొంగ ఎవరో ఎవరికీ తెలియడం లేదు. రాజు చాలా కోపంగా, ఆందోళనగా ఉన్నాడు. నా రాజ్యంలో ఎవరు దొంగతనం చేస్తున్నారు? అప్పుడు రాజకుమారుడు ముందుకు వచ్చాడు. నాన్నగారు, నేను నిజం తెలుసుకుంటాను. రాజు ఒప్పుకున్నాడు. కానీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. ఆ రాత్రి రాజకుమారుడు సాధారణ సైనికుడిలా వేషం మార్చుకుని, రాజభండారం దగ్గర దాక్కున్నాడు. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. చంద్రుడు వెలుగుతున్నాడు. ఆ క్షణం అతనికి ఒక నీడ కనిపించింది. అది ఎవరు? అని రాజకుమారుడు మెల్లగా అనుకున్నాడు. ఆ నీడను అనుసరించగా అతను ఆశ్చర్యపోయాడు. అది దొంగ కాదు. ఒక వృద్ధ మహిళ, ఆమెతో పాటు ఒక చిన్న బాలుడు. ఆ వృద్ధ మహిళ ఏడుస్తూ చెబుతోంది. మాకు చాలా ఆకలి వేస్తోంది. తినడానికి ఏమీ లేదు. రాజకుమారుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. అతని హృదయం కదిలిపోయింది. అతను నెమ్మదిగా ముందుకు వచ్చి అన్నాడు. మీరు దొంగలు కాదు. మీరు సహాయం కావాల్సినవారు. తర్వాతి రోజు అతను ఆ వృద్ధ మహిళను మరియు బాలుడిని రాజభవనానికి తీసుకువచ్చాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఇవే దొంగలా? రాజకుమారుడు చెప్పాడు. కాదు నాన్నగారు. వీరు ఆకలితో బాధపడుతున్నారు. అందుకే ఆహారం తీసుకున్నారు. రాజు కొంతసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత అతనికి నిజం అర్థమైంది. అతను బాధతో అన్నాడు. ఇప్పటి నుండి నా రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు. ఆ వృద్ధ మహిళ మరియు బాలుడికి ఆహారం, ఆశ్రయం ఇచ్చారు. రాజకుమారుడు నవ్వుతూ అన్నాడు. నిజమైన నాయకుడు శిక్షించేవాడు కాదు, అర్థం చేసుకునేవాడు.